హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లైఫ్ కుదరండి. ఈరోజు వచ్చేసి డే 8 అండి. డే 8లో వచ్చేసి మార్నింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను అనమాట. లాస్ట్ టైం మీకు చూపించాను కదా అన్న క్యాంప్ దగ్గరికి వచ్చాను. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను అనమాట, డైమండ్ హార్బర్ నుంచి. ఈరోజు చిలుగురి వరకు వెళ్దాం అనుకుంటున్నాను. కాదంటే వెదర్ అయితే పోలేదు, ఫుల్గా వర్షంగా ఉంది బయట. చూసుకుని ఆగితే వెళ్తానండి, స్లిప్పరీగా ఉంటుంది కదా. చూసి స్టెప్ బై స్టెప్ వెళ్తాను. బాగోకపోతే ఎక్కడైనా స్టే చేసి అలా వెళ్తానండి. మీరు సపోర్ట్ చేస్తూనే ఉంటారనుకుంటున్నాను మీ లైఫ్ కదరు. థ్యాంక్ యూ అండి. స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. అన్నకైతే బాయ్ చెప్పేద్దాం. మరి మనం అయితే బాయ్ చెప్పేస్తున్నానండి. మరి ఇంకా బయలుదేరుతాను. బాయ్ అన్న. ఇప్పటివరకు కూడా బాగా సపోర్ట్ చేసేటండి అన్న. సొంత తమ్ముడికి చూసుకున్నాడు. ఇక్కడ క్యాంప్లో కూడా మా తమ్ముడు అనే చెప్పాడు అనమాట. నిజంగా చాలా మంచి మనసు అండి అన్నది. ఓకేనా బాయ్ అన్న. 2 రోజులు, మొన్న ఒక రోజు ఈ రోజు అండి. కానీ చాలా బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు పాపం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తమ్ముడు వెళ్ళావా లేదని ఫోన్ చేసి కూడా అండి. ఇంకా అన్ననైతే మర్చిపోలేదు నేను. చాలా థ్యాంక్స్ అన్న. ఓకే అండి బాయ్. మరి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను. నేనైతే ఇక్కడికి వచ్చానండి. ఇలాగా మనకి మేఘాలయ వెళ్ళే రూట్లో సార్స్ కలిసారనమాట. అంటే లైసెన్స్ అయ్యి చూపించమన్నారు, చూపించాను. జాగ్రత్తగా వెళ్ళరా అయితేనని చెప్పేసి సపోర్ట్ చేసి పంపుతున్నారు. థ్యాంక్ యూ సార్. प्रॉब्लम हुआ, कुछ प्रॉब्लम नहीं ना हुआ? మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి మనం డే 8లో వీడియో చేయలేకపోయినా అనమాట. నైట్ అంటే బాగా లేట్ అయిపోయింది, 10 అయిపోతుందో ఇంకా అక్కడికే తడిచిపోయి ఉన్నాను అనమాట. వర్షం అయిపడ్డది కదా, అందులోకి మన రెయిన్ కోట్ కూడా కొంచెం చిరిగిపోయిందండి. పాడైపోవడంతో కొత్త రెయిన్ కోట్ అయితే తీసుకున్నాను. మన స్నేహితులు ఇద్దరు అయితే నాకు ఫోన్పే చేశారనమాట. ఇన్స్టా నుంచి ఒక స్నేహితులు, అలాగే నా ఫ్రెండ్ కూడా ఒకరు చేశారనమాట. 500 ఒకరు, 500 ఒకరు. ఆ మనీతోటే నేను రెయిన్ కోట్ తీసుకున్నాను. చిన్న బ్యాగ్ అయితే తీసుకున్నాను. సో చాలా థ్యాంక్ యూ మీ ఇద్దరికి కూడా. మామూలుగా అడిగిందా అమ్మాయిని అన్నం పెడతా, అలాంటిది మీరు నేను అడగకుండానే హెల్ప్ చేస్తున్నారు. మీ అందరూ కూడా చాలా మట్టుకు నాకు హెల్ప్ చేసుకుంటూ వచ్చారండి ఏదో విధంగా. అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు. మనము ఆ హెల్ప్ అనేది ఉంచుకోవద్దండి. తర్వాత మనకు వీలైన హెల్ప్ నేను చేస్తాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి బర్మాపూర్లో ఉన్నానండి. మనం చిలుగురి వెళ్ళటానికి ఇంకా 400 km అయితే ఉంది. చిలుగురి వెళ్ళి అక్కడ నుంచి ఇంకో 400 km అయితే మనం మేఘాలయ అయితే చేరుకుంటాము. ఇక్కడ మనకి మ్యాప్లో 400 km చూపెడుతుంటే అక్కడ మనకి అయ్యేది 500, 600 km కూడా అవుతుందండి. ఎందుకంటే రోడ్లు బాగోపోవటం అని. అలాగా ఇక్కడ నిన్న నైట్ అయితే నేను డైమండ్ హార్బర్ నుంచి ఇక్కడ వరకు బర్మాపూర్ వరకు వచ్చానండి. మధ్యలో ట్రాఫిక్ చాలా దారుణంగా ఉందన్నమాట. కోల్కతా అంతా కూడా ఫుల్ ట్రాఫిక్ అండి. నిజంగా నేను చాలా ప్రాబ్లం అయితే, అంటే చాలా టైం పట్టేసింది అక్కడ. వెదర్ ఒకటి అనుకూలించలేదు మనకి, వెదర్ కూడా బాగోలేదన్నమాట. ఓకే, సో బర్మాపూర్ వరకు అయితే చేరుకున్నానండి. ఇక్కడ నుంచి చిలుగురు వెళ్ళి ఏమనుంటే అక్కడ మాట్లాడుకుందాం. మొబైల్స్ అయ్యి ఛార్జింగ్ లేవు. నైట్ పెట్రోల్ బంక్లో చూసారు కదా, చాలా వర్షం అయి పడ్డది. మొత్తం అంతా కూడా నిజంగా చాలా ఇబ్బంది అనిపించింది అనమాట. ఇక్కడ నుంచి మన జర్నీ అయితే ఎటు పరిస్థితులు ఆగదు. ఇప్పుడు వర్షం కూడా వస్తుంది. వర్షం వచ్చినా ఏమొచ్చినా కూడా ఆగనండి, వెళ్తాను, స్టార్ట్ అవుతాను. ఇప్పుడు కనీసం 100 km వెళ్ళినా కూడా మన టార్గెట్లు కొంచెం రీచ్ అయినట్టే. ఈరోజు ఎన్ని km వెళ్ళాను అనేది కూడా మీకు చెప్తాను వెళ్ళిన తర్వాత. సో తుఫాన్ వచ్చిన మన ప్రయాణం అయితే ఆగదు. స్టార్ట్ అవుతాము మరి. హాయ్ అండి. ఇప్పుడు నేను వచ్చేసి చిలుగురికి వెళ్ళే దారిలో ఉన్నాను అనమాట. బర్మాపూర్ నుంచి అయితే బయలుదేరాను. 50 km అయితే వచ్చాను. హెవీగా గాలి అయితే వస్తుంది, వర్షం కూడా వస్తుందండి. మొత్తం నిన్న నుంచి తడుస్తున్నానేమో, చలి పెడుతుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందని. సో ఆడికి వెళ్ళిన తర్వాత వీడియో చేస్తానండి. ఎందుకంటే ఛార్జింగ్ అయ్యి లేదనమాట. ఛార్జింగ్ అయ్యి తక్కువగా ఉంది. ప్రాపర్గా ఛార్జింగ్ పెట్టుకుని వీలైతే రూమ్ తీసుకుందాం అనుకుంటున్నాను. రాత్రి అయితే చాలా ఇబ్బంది పడ్డాను, నిద్ర అయ్యి లేదు. సో
అక్కడికి వెళ్తాం మరి. ఇక్కడ మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసండి ఎక్కడో మారుమూల గ్రామం అయితే కాదండి. బెర్మాపూర్ టు సిలిగురి వెళ్ళే దారి అంతా కూడానండి ఒక పల్లెటూరు హెవెన్ లా ఉందండి. అటు ఇటు కూడా పచ్చని పొలాలండి. ఇక్కడ ఎక్కువగా పంట వచ్చేసి వరి జొన్నలు పండిస్తున్నారండి. వెళ్ళే రూట్ అవనివ్వండి, ఆ రోడ్డు అవనివ్వండి, మొత్తం పక్కన పంట పొలాలు అవనివ్వండి, మొత్తం చాలా బాగుందండి. ఇంకా నా దగ్గర మాట్లాడలేవండి. మ్యూజిక్ వింటూ ఆ అందమైన లొకేషన్ అయితే ఎంజాయ్ చేయండి, ఫీల్ అవ్వండి. మార్నింగ్ అండి అందరికీ. నైట్ వచ్చేసి నేను వీడియో చేద్దామంటే బాగా లేట్ అయిపోయింది అనమాట. మన రాజోల్ టు మేఘాలయ స్పెండర్ ప్లస్ బైక్ సోలో ట్రిప్లోనండి. ఇది డే 10 అండి. ఇది ఇక్కడ నుంచి వారిచోర అయితే వెళ్ళాలి. నైట్ బాగా లేట్ అయిపోయిందండి, వచ్చేసరికి 12 అయిపోయింది అనమాట. చాలా లేట్ అయింది. ఇంకా పెట్రోల్ బంక్స్లో అడిగాను కానీ స్టేయింగ్ అయితే దొరకలేదు నాకు. అందుకోసం అని చెప్పేసి నేను డాల్మెటర్లో అయితే ఉన్నాను అనమాట, హాస్టల్. ఇక్కడ మీకు హాస్టల్లో కాంటాక్ట్ కూడా కింద ఇస్తాను. రూమ్ అయ్యి ఎలా ఉందనేది కూడా విజువల్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి. అలాగే వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది కూడా ఒక కామెంట్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను నేను. మన ట్రిప్లో నిజంగానే రాత్రి చాలా అడ్వెంచర్ అనేది చెప్పుకోవాలండి. చాలా గాలి అవి బాగా ఎక్కువగా వీసినా సరేనండి, ఇంకా అక్కడ ఆగకూడదు, అక్కడ లేట్ అయిపోతుందని చెప్పేసి నేను స్టార్ట్ అయ్యి అయితే వచ్చాను. నిజంగా చాలా లేట్ అయింది, కొంచెం ఇబ్బంది అయినా సరేనండి. ఇంకైతే వచ్చేసాను, ఎందుకంటే ఒక రోజు వేస్ట్ అయినా మనకు వేస్ట్ అయినండి లాంగ్ వచ్చినప్పుడు. ఇప్పటికే 9 days అయిపోతుంది, ఈరోజు 10 day కాబట్టి ఇంకా ఆ కొండ అయితే ముందుకు వెళ్దామని చెప్పేసి నేను స్టార్ట్ అయ్యాను. ఇంకా మనం ఏమంటారు, మన జర్నీ అయితే ఎక్కడ ఆగదండి. మేఘాలయ రీచ్ అయిన తర్వాత ఇప్పుడు వారిచోర అయితే వెళ్తున్నానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా అంటే వెళ్ళేటప్పుడు ఏమన్నా మంచి మంచి విజువల్స్ ఉంటే తీస్తానండి. ఓకే.
మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైఫ్ ఆఫ్ గోదావరిని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి.